హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అను సీడ్స్ అండ్ మీట్స్. ఈరోజు మనం ఇంట్లోనే నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నెయ్యి ప్రిపేర్ చేసుకోవడానికి నేను పాల మీద మేగడ ఉంటుంది కదండి, దాన్ని తీసి అలానే పెరుగు మీద కూడా పెరుగు తోడు పెడతాం కదా, పెరుగు మీద మేగడని కూడా తీసి ఉంచుకోవాలండి. ఇలాగా ఒక 10 డేస్ 15 డేస్ ఇలా ఉంచుకుంటే మన పాలు ఎంత వాడతాం దాన్ని బట్టండి. నేను హాఫ్ లీటర్ తీసుకుంటాను ప్యాకెట్టు. సో నాకు ఒక 10 డేస్ 15 డేస్కి ఇంత వస్తుందన్నమాట. ఇలా ఇంత ఈ బాక్స్ నిండగానే నేను వెన్న చేసుకుంటాను. ఇప్పుడు ఆ మేగడ్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. చాలామంది కవ్వంతో చిలుక్కుంటారు, అలా అయితే కొంచెం కష్టం అండి. ఇలా మిక్సీ జార్లో వేసుకుంటే ఈజీగా మనకి వెన్న వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి మనం మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. చేసేసుకుని ఇదిగోండి ఇవన్నీ ఇది వచ్చింది కదా. చాలామంది ఇలా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకొని నెయ్యి ప్రిపేర్ చేసుకుంటారండి, కానీ నేను క్లీన్ చేసుకుంటానండి వాటర్లో వేసుకొని వెన్నని. మనం నిల్వ ఉంచుకుంటాం కదా మేగడ్ని, కాబట్టి వెన్న ప్రిపేర్ అయిన తర్వాత వాటర్లో వేసుకుని క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి. నేను ఒక 3-4 టైమ్స్ అలా క్లీన్ చేస్తానన్నమాట. క్లీన్ చేసుకొని మనం వెన్నని మరిగించుకొని నెయ్యి తీసుకుంటేనే నెయ్యి స్మెల్ అనేది బాగుంటుంది. చాలామంది డైరెక్ట్గా మరిగించేస్తారు, బట్ అలా కాకుండా ఇలా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. మనం మేగడ్ని నిల్వ ఉంచుకుంటాం కాబట్టి ఇలా క్లీన్ చేసుకుంటేనే మంచిది. ఇప్పుడు ఇలా ఇవన్నీ అంతా ఒక బాక్స్లోకి తీసేసుకుంటానండి. అలాగా ఒక 3-4 టైమ్స్ అలా కడుగుతూ తీసుకుంటాను అనమాట. ఈ వాటర్ అంతా ఇలా ఉంది కదండి, మనం కడిగాక వాటర్ అనేది కొంచెం వైట్గా వచ్చే వరకు కడుగుతూనే ఉంటాను. చూడండి వాటర్లో వేసినా ఎంత నీట్గా వస్తుందో మేగడ వెన్న. ఇదిగోండి నేను ఒక 4 టైమ్స్ క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు నీట్గా వచ్చేసింది. దీన్ని ఇప్పుడు మనం తపాల్లో వేసుకొని మరిగించుకోవాలన్నమాట స్టవ్ మీద పెట్టుకొని. ఇంత వెన్న ఉంది కదండి, కానీ మనకి ఇదంతా మరిగేటప్పటికి నెయ్యి అనేది చాలా తక్కువ వస్తుంది అన్నమాట. మొత్తం అది మరగాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకుందామండి. హైలో కొద్దిసేపు పెట్టుకుందాం. అది మరిగాక సిమ్లో పెట్టుకోవాలన్నమాట. కంటిన్యూగా హైలో పెట్టుకుంటే మాడిపోద్దండి. సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పెట్టి మాడిపోద్ది అనమాట. చాలా టైం పడుతుందండి. మినిమం ఒక 1/2 అవర్ అయినా పడుతుంది. ఆ మేగడంతా ఆ వెన్నంతా కరిగి ఆయిల్ లాగా నెయ్యిలాగా రావడానికి టైం పడుతుందండి. ఇదిగోండి ఆల్మోస్ట్ దగ్గరికి పడుతుంది. ఇంకొక 30% ఉందండి నెయ్యి రావడానికి. ఆల్మోస్ట్ అయినట్టే. ఇంకా అలాగ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే అదంతా దగ్గరికి అయిపోయి నెయ్యిలాగా సపరేట్ అవుద్ది అనమాట. ఇదిగోండి మనకి నెయ్యి సపరేట్ అయింది కదా, ఆ వెన్నంతా గోదరలాగా అడుగంటికి పోద్దండి. ఇప్పుడు ఇది మనకు ఆల్రెడీ అయిపోయినట్టే. ఇంకొక 2 మినిట్స్ మరిగించుకుంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇదిగోండి మనది రెడీ అయిపోయింది. దీన్ని మనం బయట ఒక 5 మినిట్స్ ఉంచితే కూల్ అయిపోద్దండి. కూల్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. ఇది మంచిదండి హెల్త్కి. బయట కొనే నెయ్యి కంటే ఇలా మనం అందరూ పాలు తీసుకుంటారు కదా, దాని మీద మేగని తీసుకుని ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ ఉంచుకొని ఇలా నెయ్యి చేసుకుంటే పిల్లలకి పెడితే చాలా మంచిదన్నమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అది ఫిల్టర్ చేసాం కదండి, దీన్ని గోదావరి అంటారు. దీంట్లో కూడా షుగర్ వేసుకొని తింటారండి. కలాకండ్లా అనిపిస్తుంది, బాగుంటుంది. కొంతమందికి నచ్చదు, పడేస్తారు. కొంతమంది తింటారు. ఇదిగోండి మన నెయ్యి ఎంత తక్కువ వచ్చింది చూసారా, వెన్న ఎంత ఉందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీన్ని ఇంక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదా బయట కూడా పెట్టుకోవచ్చు అండి. స్మెల్ భలే ఉంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.